హాయ్ అమ్మమ్మ, ఈ స్పెషల్ ఏంటి? ఈరోజు కేజీ చికెన్ ఆర్డర్ వచ్చింది. చికెన్ పచ్చడి పెడతాను. అవునా అమ్మమ్మ? చికెన్ చట్నీ ఎలా చేద్దాం చూద్దాం రండి. హాయ్ అండి, ఈరోజు చికెన్ 1 కేజీ ఆర్డర్ వచ్చిందండి. కొంచెం ఉప్పు, కొంచెం అల్లం పేస్టు, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం మంచిగా కలపాలి. మంచిగా ముక్కకు పట్టేటట్టు కలపాలి. మంచిగా కలిపితే మంచిగా టేస్ట్గా ఉంటుంది. తర్వాత గ్యాస్ వెలిగించి కడాయి పెట్టాలి. ఆ తర్వాత నూనె పోసి బాగా వేడి కావాలి. నూనె వేడయ్యే లోపల వేడైనాక చికెన్ వేయాలి. చికెన్ వేడే లోపల మా ఛానల్కి సబ్స్క్రైబ్ కొట్టుకోండి. చికెన్ వేడయ్యే లోపల మా ఛానల్కి సబ్స్క్రైబ్ కొట్టుకోండి. చికెన్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చినాయి. మంచిగా తీసుకొని చిన్న బేషన్లో వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం నూనె గిన్నెలోకి తీసుకొని కొంచెం మిగతాది కడాయిలో ఉంచి అల్లం పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. అల్లం పేస్ట్ ఆ తర్వాత చికెన్ ముక్కలు మనం ఫస్ట్ వేయించుకున్నాం కదండి, అవి వేయాలి. అవి వేసి మంచిగా కలుపుకోవాలి. అల్లం పట్టే వరకు అల్లం పట్టాలి. మంచిగా అల్లం పట్టినాక మంచిగా కలపాలి. ఆ తర్వాత బిర్యానీ మసాలా 1 స్పూన్ వేయాలి, కొంచెం లైట్గా. ఆ తర్వాత ధనియాల పొడి 1 స్పూన్, ధనియాల పొడి, తర్వాత మెంతిపిండి 1 స్పూన్ వేయాలి. తర్వాత ధనియాల పొడి కొంచెం, మనం బాగా కలుపుకోవాలి. మనం ముక్కకు పట్టే వరకు మంచిగా కలుపుకోవాలండి. మంచిగా మనం ఎంత మంచిగా కలుపుకుంటే అంత టేస్టీగా ఉంటుంది చట్నీ. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం చిన్న గ్లాసుడు కారం పోసుకోవాలి. కిలో కదండి మనం తీసుకుంది, అందుకోసం చిన్న గ్లాసుడు, చిన్నది, మరీ పెద్దది కాదు, చిన్న గ్లాసుడు. చిన్నపిల్లలు ఎక్కువ కారం తింటారు కదండి, అందుకోసం. ఆ తర్వాత హాఫ్ గ్లాసు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ముక్కకు పెట్టేంతవరకు మంచిగా, అప్పుడు బాగుంటుంది. మంచిగా మనం ఎంత మంచిగా కలుపుకుంటే అంత బాగుంటుంది. అది మనం
తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. మంచిగా ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని చూసారా ఎలా ఉందో, మంచిగా రెడ్ కలర్గా మంచిగా బాగుందండి. స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ ఉంటుంది, ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టండి. ఆ తర్వాత నిమ్మరసం ఒక 5 స్పూన్లు నిమ్మరసం వేసుకోవాలండి. అప్పుడు టేస్టీగా ఉంటుంది మంచిగా. చూసారా ఎంత బాగుందో చట్నీ. చాలా బాగుంది పచ్చడి. చూసారండి ఎలా ఉందో, వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి.